శివ, ఎంతసేపు నుంచి ఫోన్ చేస్తున్నాను, తీవేంట్రా? వెయిట్, ఇప్పుడు నీకేంటి సమస్య? తనని మీట్ చేసావరా? లేదు, స్టూడియోలో కలుద్దామని ప్లాన్ చేశాను. బట్ ఇప్పుడు తన మొబైల్ కాల్ చేస్తే రీచ్ అవ్వట్లేదు. నా నెంబర్ తనకు తెలుసు, తనే కాల్ చేయొచ్చు కదా. ఏరా, అప్పుడే చాలా డీప్ గా వెళ్ళిపోయినట్టున్నావు. ఊరుకోరా. రే సరే గానీ నీకు ట్రైన్ టికెట్ ఇచ్చాడా? ఇప్పుడు ఇంకో విషయం, ఒక పెద్ద లిరిక్ రైటర్ నెంబరు ట్రై చేస్తున్నాను. అది దొరకగానే నీకు ఫార్వర్డ్ చేస్తాను, సరేనా? డబ్బుల సంగతి ఏంట్రా, అరేంజ్ అయ్యాయా? ఫస్ట్ పాటకేమో ఏమీ ఇవ్వరట, రెండో దానికేమో తర్వాతట. అయితే నాకు తెలిసిన ఒక ఏరియాలో పెద్ద ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, అక్కడికి వెళ్తే డబ్బులు అడ్జస్ట్ అవుతాయి. వెళ్తావా? లేదురా, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు మూడ్ లేదు. హలో. ఇక నేనేం చేయలేను, నా చేతిలో ఉన్న అడ్రస్ పేపర్ పోగొట్టుకున్నాను. ఏంటి? అడ్రస్. టింకుకు ఫోన్ చేయరాదు? ఫోన్ చేశా, వాళ్ళకి నా మాటలు అర్థం కాలేదు. ఏం చేయాలో తోచటం లేదు. ఎంత అడిగినా నీ కోపం ఎంత మాత్రం తగ్గడం లేదు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు ఊరికెళ్లకుండా ఉంటే అది నా తప్ప? అడ్డమైన వాడికి వీసా కోసం డబ్బులిచ్చే ముందు ఆలోచించొద్దు. ఉన్న పని కూడా పోయి జైలుకి వెళ్లాల్సి వస్తుంది చూడు. నువ్వెన్నేనాను, నా తప్పేం లేదు. మా అమ్మా నాన్నలు నేను దుబాయ్లో ఏదో మంచి ఉద్యోగం చేస్తున్నాను అనుకుంటున్నారు. ఎలాగైనా కొంచెం డబ్బు సంపాదించాలి. డబ్బులంటే ఎవడికి చేదు? లేకపోతే నేను ఈ పని కిందకు వస్తాను? హలో హలో తాతయ్య. టింకు, హలో. చెప్పరా నాన్న? నేను ఎంక్వైరీ చేశాను. పెన్షన్ డివిజన్ చూసుకునేది ఎవరో శాస్త్రి గారని అన్నారు. కానీ రేపే అతన్ని సస్పెండ్ చేసే అవకాశం ఉందని కూడా అన్నారు. ఫోన్ కాల్తో నీ పని అయిపోతుంది. బట్ పర్సంటేజ్ ఇవ్వాలి, సరేనా? అక్కర్లేదు. లంచం ఇచ్చి వచ్చిన డబ్బుతో తాతయ్య హర్జీకి వెళ్ళక్కర్లేదు. సరే, నువ్వు నీ ఆదర్శాలతోనే బతుకు. నేను ఆ శాస్త్రి గారి నెంబర్ SMS చేస్తాను. ఇష్టం ఉంటే చేసి చూడు. హనీఫా, వివరాలు తెలుసా? సారీ, ఈసారి నువ్వు మిస్టేక్ చేసావు అనిపిస్తుంది. అది రహీం పేరుతోనే ఉంది, కానీ వాడు ఉండేది కొలాబాలోనే సాగర్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 13Dలో. సరే, అడ్రస్ మళ్ళీ చెప్పు. సాగర్ అపార్ట్మెంట్స్, సాగర్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 13D, ఫ్లాట్ నెంబర్ 13D, కొలాబా. కొలాబా. ఓకే. హలో రీతు. నన్ను బయటికి తీసుకువెళ్తానని ఎవరు ప్రామిస్ చేశారు? నేనే. నా హూస్ బ్రేకింగ్ ఇట్? ఐఎమ్ నాట్ బ్రేకింగ్ ఇట్. నాకు కొంచెం టైం కావాలమ్మా. డాడీ, ఐ నీడ్ యూ. నీ దగ్గరే ఉండాలని ఉంది. నేను వస్తున్నానమ్మా, వస్తున్నాను.
కార్తీక్, ఇప్పుడే శివ ఫోన్ చేశాడు. నువ్వు తనకి చేసావా? లేదు. పోనీ ఇంకోసారి ట్రై చేయరా? ఇక ట్రై చేయను. అవసరమైతే తానే కాల్ చేస్తుందిలే. ఆట పట్టించడానికి నేనే దొరికానా? అలా అంటావేంట్రా? జస్ట్ ట్రై మ్యాన్. లేదు, నేను ట్రై చేయను. శివ, చెప్పు కార్తీక్. నువ్వు ప్రోగ్రామ్ ఎక్కడని చెప్పావు? హలో హలో, ఎక్కడికి వెళ్ళకు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ష్యూర్ బాయ్.